హైదరాబాద్ సైబర్ క్రైమ్ శాఖ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ దాడులు ముమ్మరం చేస్తూ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసింది. శనివారం ఉదయం కుకట్పల్లి ప్రాంతంలో రవిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో బస చేస్తూ ఐబొమ్మ నడుపుతున్న ఈ వ్యక్తి నిన్న ఫ్రాన్స్ నుంచి నగరానికి చేరుకోవడంతో పక్కా సమాచారంతో పోలీసులు దొంగచాటుగా ఆపరేషన్ నిర్వహించారు. ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉండి వెబ్సైట్ ను ఆపరేట్ చేస్తున్న రవి కొత్తగా విడుదలవుతున్న సినిమాలను గంటల వ్యవధిలోనే తమ ప్లాట్ఫామ్ లో పెట్టడం వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రవికి భార్యతో విడాకులు జరిగిన తర్వాత ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 3 కోట్లకు పైగా నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇదే సమయంలో ఆగస్టు 30న సైబర్ క్రైమ్ విభాగం ఐబొమ్మపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ అధికారుల ఫిర్యాదుతో కేసు మొదలైంది. ఐబొమ్మ పరిధిలో దాదాపు 65 ఉప పైరసీ సైట్లు నడుస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది మాత్రమే పైరసీ కారణంగా సుమారు 3,000 కోట్ల రూపాయల నష్టం చోటు చేసుకున్నట్లు కూడా పేర్కొనబడింది. విచారణలో ఐబొమ్మ పలు క్లౌడ్ ఫేర్ విదేశీ సర్వర్ల సహాయంతో వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నట్లు బయటపడింది. సర్వర్లు విదేశాల్లో ఉండడం వల్ల ట్రేసింగ్ మరింత కష్టమవుతుందని విచారణ అధికారులు చెబుతున్నారు. ప్రతిసారి కొత్త ఫ్రాక్సీ డొమైన్లతో URL మార్చుకోవడం వల్ల వెబ్సైట్ ని పూర్తిగా డౌన్ చేయడం కష్టమవుతుందని వారు వివరించారు. పైరసీపై ఫిర్యాదులు చేస్తున్న నిర్మాతలకు బెదిరింపు లేఖలు పంపడం, సోషల్ మీడియాలో హెచ్చరికలు వేయడం వంటి ఘటనలు కూడా గమనించబడ్డాయి. తాజాగా తండేల్ సినిమా విడుదల సమయంలో ఐబొమ్మపై భారీగా కంప్లైంట్లు నమోదైనట్లు సమాచారం. భారత్లో మాత్రమే నెలకు 37 లక్షలకు పైగా యూజర్లు ఐబొమ్మను సందర్శించినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పైరసీ నెట్వర్క్ ని పూర్తిగా కూలదోసేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.